హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మేమైతే హౌస్ షిఫ్ట్ అవుతూ ఉన్నామని చెప్పి నేను ఆల్రెడీ ఒక వీడియోలో అయితే చెప్పానండి. అయితే ఇంకా బీరువాలో బట్టలు ఇవన్నీ కూడా ఈ విధంగా ఒక క్లాత్లో అయితే నీట్గా ఇలాగ మూట కట్టి పెట్టేస్తూ ఉన్నాను అనమాట. అయితే ఒక సిస్టర్ అయితే అడిగారండి, మీరు హౌస్ ఖాళీ చేసేటప్పుడు అంటే చీరలు కానీ డ్రెస్సులు కానీ ఎలాగా మీరు ఇలాగ చీరలో మూటలు కడతారని చెప్పి ఒకసారి క్లియర్గా చూపించండి అని చెప్పి సిస్టర్ అయితే కామెంట్ చేశారండి. సో సిస్టర్, ఇదిగోండి మీకోసం అయితే నేను క్లియర్గా చూపిస్తున్నాను, వీడియో చూడండి. ఫస్ట్ అయితే చీరని ఈ విధంగా నేను వీడియోలో ఎలాగైతే ఫోల్డింగ్ చేశానో అదేవిధంగా ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలంటే 4 మడతలతో అనమాట. క్లియర్గా చూడండి, నీట్గా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అదేవిధంగా వీడియో కూడా క్లియర్గా ఉంది. తర్వాత ఇందులోకి మనము డ్రెస్సులు అయినా సరే శారీస్ అయినా సరే ఈ విధంగా 2 సైడ్లు పెట్టుకుంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఇదిగోండి ఈ విధంగా వీడియోలో అయితే ఎలాగైతే నేను చూపిస్తున్నానో ఆ విధంగా అన్నీ కూడా పెట్టేసేయండి. చీరలు కానీ ఒకవేళ డ్రెస్సులు అయినా కూడా ఇదే మెథడేనండి, ఏం చేంజ్ ఏమీ లేదు. ఫస్ట్ ఇలాగ అన్నీ పెట్టేసుకొని తర్వాత మధ్యలో 2 పెట్టేసాం కదా, ఈ సైడ్కున్న చీరలు కూడా ఇలాగ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి ఈ విధంగా నేను వీడియోలో అయితే ఎలాగ చూపిస్తున్నానో మీరు సేమ్ అదే విధంగా పెట్టేసుకొని ఇప్పుడు మూట ఎలా కట్టాలనేది కూడా నేను మీకు క్లియర్గా చెప్తానండి. చూడండి, సిస్టర్ అయితే అడిగారనమాట, అది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పేసి. సో ఆ సిస్టర్ కోసం అయితే ఈ వీడియో అదే పనిగా నేనైతే అప్లోడ్ చేస్తున్నానండి ఈరోజు. యాక్చువల్గా నిన్నటి వీడియోలోనే కామెంట్ చేశారు సిస్టరు. ఇదిగోండి ఇలాగా కొన్ని చీరలు కానీ డ్రెస్సులు కానీ ఏవైనా సరే ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్ ఇలాగ తీసుకొని బాగా టైట్గా నీట్గా ఈ విధంగా ముడి వేసేయాలండి. అంటే ఊడిపోకుండా అనమాట. అంటే వర్కర్స్ వచ్చారనుకోండి టకటక వేసేస్తారు కదా, కాబట్టి మనము నీట్గా టైట్గా అయితే ముడి వేసేయాలి. నెక్స్ట్ ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్ ఇదిగోండి వీడియోలో ఎలాగైతే నేను చూపిస్తున్నానో ఈ విధంగా కట్టేశారంటే సరిపోతుంది. ఇక మిగతా బట్టలన్నీ కూడా సేమ్ ఇదే విధంగా ఫోల్డింగ్ చేసి పెట్టేసుకుంటే మనము ఎన్ని బట్టలైనా కూడా ఈ విధంగా మూటలు అయితే కట్టేయచ్చు అనమాట. సో అడిగారు చూడండి సిస్టర్, మీరైతే వీడియో అడిగారు కదండి, ఈరోజు అయినా సరే అప్లోడ్ చేస్తారా లేదా అని అన్నారు. సో సిస్టర్, మీకోసమే నేనైతే వీడియో అప్లోడ్ చేశానండి. సో నేను ఈ వీడియోలో ఎలా అయితే ఫోల్డింగ్ చేసి కట్టానో సేమ్ అదే విధంగా ట్రై చేయండి. ఇంకా అలాగే అన్నీ కూడా నెక్స్ట్ ఈ 2 బీరువాల్లో కూడా నేను ఈ విధంగా కట్టి పెట్టేశానండి. ఇదిగోండి ఇక్కడ కూడా. సో ఇలాగ బట్టలన్నీ కూడా కట్టి పెట్టేశాను, నెక్స్ట్ డేకి పనికి ఈజీగా ఉంటుందని చెప్పి. సో వీడియో నచ్చితే తప్పకుండా